నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. డివైఓ ఎగ్జామ్స్ గైడెన్స్ 50 డేస్ ప్లాన్ సిలబస్లో భాగంగా 7th డే 7వ రోజు సిలబస్ని ఈరోజు ఒకసారి ఏం చదవాలి అనేటువంటి విశ్లేషణ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు గతంలో ఏదైనా వీడియోను పెట్టినట్లయితే మన వాట్సాప్ గ్రూపుల ద్వారా సుమారుగా 30,000 మందికి లింక్ను నేరుగా షేర్ చేసేవాళ్ళం. అయినా పట్టుమని 500-600 వ్యూస్ కూడా వచ్చేవి కాదు. ఈ మధ్యకాలంలో ముఖ్యంగా ఈ డివైఓ గైడెన్స్కి సంబంధించినటువంటి వీడియోలని మేము ఎక్కడా కూడా లింక్ షేర్ చేయడం లేదు. అయినా ప్రతి వీడియోను సుమారుగా 200 నుంచి 300 మంది చూస్తూ ఉన్నారు. మిగిలిన నెంబర్లతో పోలిస్తే ఇది చిన్న నెంబర్ కావచ్చేమో, కానీ మా ఛానల్కి వచ్చేసరికి ఇది చాలా పెద్ద నెంబర్గానే భావిస్తూ ఉన్నాము. సో సంతోషం మిత్రమా, మా ఈ గైడెన్స్ వీడియో కాన్సెప్ట్ మీకు నచ్చుతోంది అని చెప్పి నేరుగా ఫోన్ చేసి వివరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా మా ధన్యవాదాలు. ఇది మా బాధ్యతను మరింతగా పెంచేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఖచ్చితంగా మీ నమ్మకాన్ని నిలబెట్టుకుని ప్రతి చాప్టర్ను వీలైనంత వరకు డెప్త్గా మీరు తప్పక చదవాల్సినటువంటి టాపిక్స్ అన్నింటినీ కూడా గైడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాము. అయితే దీనికి ప్రతిగా మేము మీ నుంచి ఆశించేది ఒకటే, ఈ వీడియోని చూస్తూ వీడియో మీకు ఉపయుక్తంగా అనిపించింది అన్నట్లయితే జస్ట్ యూస్ఫుల్ అని కామెంట్ చేయండి చాలు. కనీసంగా ప్రతి వీడియోకు 10 మంది అభ్యర్థులు యూస్ఫుల్ అని కామెంట్ చేసినంత కాలం మా ఈ ప్రయత్నం కొనసాగుతూ ఉంటుంది. ఇక ఈ రోజు టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను మిత్రమా, మీరు చదువుతున్నది ఈ డివైఓ పరీక్షకి. అదేమంత ఆషామాషి ఉద్యోగం కాదు. జిల్లా స్థాయి విద్యా వ్యవస్థ మొత్తాన్ని కూడా ముందుండి నడిపించేటువంటి ఉద్యోగం కనుక ఓ 2-3 గంటలు అరాకొర ప్రిపరేషన్తో కొట్టేద్దాము అని అత్యాశకు పోకండి. మీ ప్రయత్నంలోనే లోపం ఉంటే విజయం మీ దరి చేరదన్నటువంటి విషయాన్ని గుర్తించి మనం ఇస్తున్నటువంటి షెడ్యూల్ను అనుసరించి ప్రతి చాప్టర్ను కనీసంగా గంటన్నర రోజుకి ఒక్కొక్క చాప్టర్కి కనీసంగా గంటన్నర వంతున కనుక లెక్క వేసుకున్నట్లయితే మొత్తంగా 5-6 గంటల ప్రిపరేషన్ మాత్రమే మిమ్మల్ని విజయాన్ని అందించగలదు అని చెప్పి నమ్మి ముందుకు సాగండి. ఇక ప్రాక్టీస్ టెస్ట్ నెంబర్ 125కి సంబంధించినటువంటి సిలబస్గా మనం 1857 తిరుగుబాటుని ఇవ్వడం జరిగింది. సో బ్రిటిష్ పరిపాలన భారత స్వాతంత్రోద్యమంలో అత్యంత ముఖ్యమైనటువంటి ఘట్టాలలో ఒకటి ఈ 1857 తిరుగుబాటు. ఇటు పోటీ పరీక్షల్లోనూ అటు కూడా అత్యంత ముఖ్యమైనటువంటి టాపిక్స్ లో ఒకటిగా ఈ 1857 తిరుగుబాటు ఉన్నది. కనుక ఈ చాప్టర్ పై మరింత లోతుగా చదివేలా ప్లాన్ చేసుకోండి. 1857 తిరుగుబాటు కంటే ముందు బ్రిటిష్ వారిపై 1763 నుంచి 1856 వరకు జరిగినటువంటి తిరుగుబాట్లను ప్రధానంగా 3 రకాలైనటువంటి రూపాలలో పేర్కొంటూ ఉంటారు. వాటిలో ఒకటి సివిల్ తిరుగుబాటు, రెండోది గిరిజన తిరుగుబాటు, మూడోది సిపాయిల తిరుగుబాటు. సివిల్ తిరుగుబాటులో భాగంగా సన్యాసుల తిరుగుబాటు, చూర్ తిరుగుబాటు, దల్బం తిరుగుబాటు, రంగాపూర్ తిరుగుబాటు, బిష్ణుపూర్ తిరుగుబాటు మరియు పాయకుల తిరుగుబాటు గురించినటువంటి ప్రాథమిక సమాచారాన్ని గురించి తెలుసుకోవాలి. అలాగే వి రామరాజు తిరుగుబాటు, కేరళ వర్మ తిరుగుబాటు, వేలుతంపి తిరుగుబాటు, కట్టబొమ్మన్ తిరుగుబాటు, కరబంజీ తిరుగుబాటు, గుంసూర్ తిరుగుబాటు, నరసింహారెడ్డి తిరుగుబాటు గురించినటువంటి ప్రాథమిక సమాచారాన్ని కూడా సేకరించుకుని చదువుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అలాగే గిరిజన తెగలకు సంబంధించినటువంటి తిరుగుబాట్లు కూడా ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారాన్ని కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక ప్రస్తుత టాపిక్ లోకి వచ్చినట్లయితే ఆనాడు లార్డ్ కానింగ్ గవర్నర్ జనరల్ గా ఉన్న సమయంలో 1857 మే 10వ తేదీ నుంచి సిపాయిల తిరుగుబాటు అనేది ప్రారంభమైనది. ఈ సిపాయిల తిరుగుబాటుకు సంబంధించినటువంటి రాజకీయ కారణాలు, మత సంబంధ కారణాలు, సాంఘిక కారణాలు, ఆర్థిక కారణాలు, సైనిక కారణాల గురించి తెలుసుకోవాలి. మీరట్, ఢిల్లీ, కాన్పూర్, బుందేల్ఖండ్, ఝాన్సీ, అయోధ్య, లక్నో, ఆరా, బీహార్ మొదలైనటువంటి ప్రాంతాలలో ఈ సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించినటువంటి ప్రముఖుల గురించి, అక్కడ జరిగినటువంటి హింసాత్మక ప్రముఖమైనటువంటి సంఘటనల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన ప్రాంతాలలో తిరుగుబాటుకు నాయకత్వం వహించినటువంటి వ్యక్తుల గురించి, ఈ తిరుగుబాటు గురించి చరిత్రకారుల యొక్క అభిప్రాయాల గురించి, 1857 తిరుగుబాటును వర్ణిస్తూ రాయబడినటువంటి గ్రంథాల గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇందులో అడిగినటువంటి ప్రశ్నలు ఒకసారి గమనిద్దాము. గ్రూప్ 2 2012లో అడిగినటువంటి ప్రశ్న మొదటిది, లక్నోలో జరిగినటువంటి 1857 తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు? సో ఆప్షన్స్ వచ్చేసి బిర్జిన్ ఖద్ర్, బేగం హజరత్ మహల్, తాంతియా తోపే, రాణి జిందన్. నెక్స్ట్ రెండవ ప్రశ్న, అసిస్టెంట్ ఇంజనీర్స్ 2015లో అడిగినటువంటి ప్రశ్న, ఈ క్రింది వాళ్ళు ఎవరు 1857 తిరుగుబాటును ప్రథమ భారత స్వాతంత్ర ఉద్యమంగా పేర్కొంటారు? ప్రథమ భారత స్వాతంత్ర సమానంగా పేర్కొంటారు అని అడగడం జరిగింది. సో ఫస్ట్ ఆప్షన్ అశోక్ మెహతా, రెండో ఆప్షన్ విడి సావర్కర్, మూడో ఆప్షన్ మంగల్ పాండే, నాలుగో ఆప్షన్ ఆర్సి మంజుదార్. నెక్స్ట్ వార్డ్ సచివాలయం ఎగ్జామ్ 2020లో జరిగినటువంటి ఎగ్జామ్ లో అడిగినటువంటి ప్రశ్న మూడో ప్రశ్నగా ఇవ్వడం జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా భారతీయ సైనికులు తిరుగుబాటు చేశారు, వారికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి క్షేసాలు లేదా ఇబ్బందులు ఏమిటి అని అడుగుతున్నారు. సో ఆప్షన్లు మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చారు. ఏ జాతి వివక్షణ, బి కుల మరియు మత విశ్వాసాలు, సి వారికి ఇచ్చేటువంటి జీతభత్యాలను తగ్గించడము, డి అవధ్ ప్రాంతాన్ని ఆక్రమించడము.
ఆన్సర్స్ వచ్చేసి 1 A మరియు B, 2 A, B మరియు C, 3వది B, C మరియు D, 4వది పైవన్నీ. నెక్స్ట్ గ్రూప్ 1 2019లో అడిగినటువంటి ప్రశ్న 4వ ప్రశ్నకి ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది. 1857 విప్లవం తర్వాత మొఘల్ చివరి పాలకుడైనటువంటి బహదూర్ షా జాఫర్ ఎక్కడికి పారిపోయాడు అని చెప్పి అడిగారు. ఫస్ట్ ఆప్షన్ బ్యాంకాక్, 2వ ఆప్షన్ రంగూన్, 3వ ఆప్షన్ కొలంబో, 4వ ఆప్షన్ ఖాట్మండు. 5వ ప్రశ్న 1857 తిరుగుబాటు రావడానికి తక్షణ కారణం ఏంటి అని చెప్పి తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ 2018లో అడిగినటువంటి ప్రశ్న ఇది. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతము, సెకండ్ ఆప్షన్ మొఘల్ చక్రవర్తిని ఎర్రకోటను వెళ్ళమని ఆజ్ఞాపించడము, 3వ ఆప్షన్ భారతీయ పరిశ్రమలపై చావు దెబ్బ తీసినటువంటి బ్రిటిష్ విధానము, 4వ ఆప్షన్ కొవ్వును పూసినటువంటి తోటాల ఉదంతము. సో ఇలా ప్రశ్నలు అడగడం జరిగింది. సో ఈ టాపిక్ ముఖ్యమైనది కాబట్టి ఖచ్చితంగా చివరి వరకు రివిజన్ చేయండి. ఇక నెక్స్ట్ ప్రాక్టీస్ టెస్ట్ నెంబర్ 26 మూలకాల వర్గీకరణ. ఇప్పటి వరకు సుమారుగా 118కి పైగా మూలకాలను కనుగొనడం జరిగింది. అయితే ఈ మూలకాలన్నింటినీ వాటిని ధర్మాలను అర్థం చేసుకోవడం కోసం గ్రూపులుగా పీరియడ్లుగా విభజించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఈ క్రమంలో మొదటిసారిగా మూలకాలను వర్గీకరించినటువంటి డాబర్నియర్ వర్గీకరణ నుంచి ప్రిపరేషన్ ప్రారంభించాలి. డాబర్నియర్ మూలకాల వర్గీకరణ, న్యూలాండ్స్ వర్గీకరణ, మెండలీఫ్ వర్గీకరణ, మేయర్ వర్గీకరణ గురించి తెలుసుకోవాలి. ఆధునిక ఆవర్తన పట్టికను గురించి తెలుసుకోవాలి. అందులో వివిధ గ్రూపులు మరియు సాధారణ విన్యాసాలు, ఆ గ్రూపుల్లో ఉండేటువంటి ప్రముఖ మూలకాలు, వాటి ధర్మాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆవర్తన పట్టిక ఆధారంగా ఆవర్తన ధర్మాలు ఏ విధంగా మారుతాయి అనేటువంటి విషయాన్ని గురించి కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా పరమాణు పరిమాణము, అయనీకరణ శక్తి, ఎలక్ట్రాన్ అఫినిటీ, రుణ విద్యుదాత్మకత మరియు ధన విద్యుదాత్మకతల కాన్సెప్ట్స్ గురించి, దానికి అవి ఏ విధంగా మారుతూ ఉంటాయి గ్రూపుల్లో పీరియడ్లు అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ విభాగంలో అడిగినటువంటి ప్రశ్నలు చూసినట్లయితే అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ 2012లో అరుదైన లోహం ఏంటి అని చెప్పి అడగడం జరిగింది. 1 స్ట్రాన్షియం, 2 రేడియం, 3 పాదరసము, 4 వెండి. అలాగే రైల్వే సికింద్రాబాద్ 2013 ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్న 7వ ప్రశ్నగా ఇవ్వడం జరిగింది. ఆవర్తన పట్టికలో మొదటి మూలకం ఏది అని అడుగుతున్నారు. హీలియం, హైడ్రోజన్, కార్బన్, నియాన్. 2014 రైల్వే సికింద్రాబాద్ లో అడిగిన ప్రశ్న బంధన శక్తి అంటూ ఉంటాం. సో బంధన శక్తిని ఏ విధంగా వ్యవహరిస్తారు. సో ఫస్ట్ ఆప్షన్ ఫెర్మి, సెకండ్ ఆప్షన్ ఏఎంయు, థర్డ్ ఆప్షన్ ఎంఈవి, ఫోర్త్ ఆప్షన్ ఏఎంయు మరియు ఎంఈవి 2. నెక్స్ట్ 9వ ప్రశ్న మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ దేన్ని ఆధారంగా చేసుకుని నిర్మించబడింది. సో ఫస్ట్ ఆప్షన్ పరమాణు భారము, 2వ ఆప్షన్ పరమాణు సంఖ్య, 3వది పరమాణు త్రిజ్య, 4వది పరమాణు పరిమాణము. నెక్స్ట్ 2014 రైల్వే సికింద్రాబాద్ లో అడిగినటువంటి ప్రశ్న 10వ ప్రశ్న ఏ లోహము నీటిలో పడవేసినప్పుడు అగ్నిని పుట్టిస్తుంది. మెగ్నీషియం, కాల్షియం, సోడియం, ఇనుము. సో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ మీకు మన నవచైతన్య ఎగ్జామ్స్ యాప్లో అందుబాటులో ఉంది. సో మీరు ఏం చేస్తారంటే ఈ టాపిక్ని కొంచెం శ్రద్ధగా చదివిన తర్వాత సాయంత్రం సమయంలో ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మాక్సిమం ఎగ్జామ్లో 25/25 తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ప్రాక్టీస్ టెస్ట్ నెంబర్ 27 బ్రిటిష్ పార్లమెంట్ వైస్రాయల్కి సంబంధించినటువంటి టాపిక్ను ఒకసారి రివైజ్ చేద్దాము. సో ఇందులో చూసినట్లయితే బ్రిటిష్ పరిపాలనలో 1858 నుంచి 1947 వరకు ఉన్నటువంటి యుగాన్ని బ్రిటిష్ వైస్రాయల్ యుగంగా పేర్కొంటారు. గవర్నర్ జనరల్ వ్యవస్థను రద్దుపరిచి ఆ తర్వాత 1858లో వైస్రాయ్ వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ క్రమంలో భారతదేశపు చివరి గవర్నర్ జనరల్ మరియు మొదటి వైస్రాయ్ అయినటువంటి లార్డ్ కానింగ్ నుంచి మొదలుపెట్టి లార్డ్ కానింగ్, ఎల్జిన్, జాన్ లారెన్స్, మేయో, నార్త్ బ్రూక్, లిట్టన్, రిప్పన్, డఫ్రిన్, లాన్స్డౌన్, 2 ఎల్జిన్, కర్జన్, మింటో, 2 హార్డిన్స్, షంస్ఫర్డ్, రీడింగ్, ఇర్విన్, వెల్లింగ్టన్, లిన్లిత్గో, వేవెల్ మరియు మౌంట్ బాటన్ల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రతి వైస్రాయ్ యొక్క పరిపాలనా కాల యొక్క అవధిని, అలాగే ఆయా వైస్రాయ్ల సమయంలో పరిపాలనా సమయంలో చేపట్టినటువంటి సంస్కరణల గురించి, ముఖ్యమైనటువంటి సంస్థల గురించి, స్థాపించినటువంటి సంస్థల గురించి, వారి కాలంలో జరిగినటువంటి తిరుగుబాట్లు, వారు తీసుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి నిర్ణయాల గురించి ప్రత్యేకంగా చదువుకునేటువంటి ప్రయత్నం చేయాలి. సో ఈ విభాగంలో గతంలో అడిగినటువంటి ప్రశ్నలు ఒకసారి గమనిద్దాము. సో 11వ ప్రశ్న 2012 సూపరింటెండెంట్ ఆఫ్ చిల్డ్రన్ హోమ్. ఇందులో అడిగినటువంటి ప్రశ్న ఇండియాలో మొదటి 3 విశ్వవిద్యాలయాల స్థాపన జరిగినప్పుడు వైస్రాయ్గా ఎవరు ఉన్నారు అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కానింగ్, సెకండ్ ఆప్షన్ మేయో, థర్డ్ ఆప్షన్ కర్జన్, 4వ ఆప్షన్ రీడింగ్. అలాగే గ్రూప్ 2 2003లో అడిగినటువంటి ప్రశ్న క్రింది వారిలో ఎవరు మైసూరు వడయార్లకు తిరిగి అప్పచెప్పారు అని చెప్పి అడిగారు. ఫస్ట్ ఆప్షన్ వెలస్లీ, సెకండ్ ఆప్షన్ కర్జన్, థర్డ్ ఆప్షన్ కానింగ్, ఫోర్త్ ఆప్షన్ లిట్టన్. 2012 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ లో అడిగినటువంటి ప్రశ్న ఇండియాకి మలి గవర్నర్ జనరల్ మరియు తొలి వైస్రాయ్ ఎవరు అని అడిగారు. లార్డ్ కానింగ్, లార్డ్ మేయో, లార్డ్ వారెన్స్, లార్డ్ రిటన్. నెక్స్ట్ 2003 గ్రూప్ 2లో అడిగినటువంటి ప్రశ్న భారతదేశంలో ఆంగ్ల విద్యా విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు అని అడిగారు. లార్డ్ కర్జన్, నెహ్రూ, లార్డ్ మెకాలే, లార్డ్ డల్హౌసీ.
నెక్స్ట్ 15వ ప్రశ్న 2012 టెక్నికల్ అసిస్టెంట్ ఎగ్జామ్ లో స్వరాజ్ పార్టీ ఏర్పడినప్పుడు వైస్రాయ్గా ఎవరు ఉన్నారు అని అడిగారు. సో ఆప్షన్స్ వచ్చేసి లార్డ్ ఇర్విన్, లార్డ్ రీడింగ్, లార్డ్ హార్డిన్స్, లార్డ్ మింటో. సో ప్రశ్నలకు సమాధానాలు గుర్తించే ప్రయత్నం చేయండి. మీకు కనుక సమాధానాలు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇక ప్రాక్టీస్ టెస్ట్ నెంబర్ 28 లోహ శాస్త్రంకు సంబంధించినటువంటి సిలబస్ విశ్లేషణ ఒకసారి గమనిద్దాము. కెమిస్ట్రీలోని ముఖ్యమైనటువంటి భాగాలలో ఒకటి తరచూ ప్రశ్నలు అడుగుతున్నటువంటి టాపిక్ ఈ లోహాలు మరియు లోహ సంఘటన శాస్త్రము. మొదటగా వేటిని లోహాలు అంటారు, వేటిని అలోహాల వర్గంలో చేరుస్తారు మొదలైనటువంటి విషయాల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. లోహాల యొక్క లక్షణాల గురించి, లోహాల చర్యాశీలత గురించి తెలుసుకోవాలి. ధాతువు, ఖనిజము, భర్జనము, భస్మీకరణము, ప్రగలనము, గలనము, స్వేదనము, పోలింగ్, ప్లవన ప్రక్రియ, ఎలక్ట్రోప్లేటింగ్, ఎలక్ట్రోటైపింగ్, లోహమలము, గ్యాంగ్, బాచ్ మొదలైనటువంటి పదాల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. వివిధ లోహాల యొక్క ఖనిజాలు, వాటి ఫార్ములాల గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా లోహాలను ఏ ధాతువుల నుంచి తేలిగ్గా సంగ్రహించగలుగుతామో తెలుసుకోవాలి. లోహాలను సంగ్రహించేటువంటి ప్రక్రియలో ఉండేటువంటి దశల గురించి తెలుసుకోవాలి. లోహాలను శుద్ధి చేసేటువంటి విధానాన్ని గురించి, లోహాల యొక్క ఉపయోగాల గురించి తెలుసుకోవాలి. కొన్ని ప్రత్యేక లక్షణాలు కలిగినటువంటి లోహాల గురించి, నిత్య జీవితంలో ఏ రకంగా వాటిని ఉపయోగించుకుంటున్నాము అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ టాపిక్ మీద అడిగినటువంటి ప్రశ్నలు ఒకసారి పరిశీలిద్దాం. 2019 గ్రూప్ 1 ప్రిలిమ్స్ రీసెంట్ గా జరిగినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో అడిగినటువంటి ప్రశ్న, సూపర్ మీటర్ ట్యూబ్స్ లో ఏ వస్తువును వాడతారు అని అడిగారు. నికెల్ క్రోమియం, ఆన్సికో, క్రోమియం మైలందనం, మ్యాగ్నాక్స్. ఈ 4 ఆప్షన్ల నుంచి ఎంచుకోమని చెప్పి అడిగారు. నెక్స్ట్ 2012 స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్ లో జరిగినటువంటి 17వ ప్రశ్నకు ఈ విధంగా అడగడం జరిగింది. టూత్ పేస్ట్ లో తయారీలో వాడేటువంటిది అని చెప్పి అడిగారు. సో ఫస్ట్ ఆప్షన్ కాల్షియం ఫాస్ఫేట్, సెకండ్ ఆప్షన్ మెగ్నీషియం ఆక్సైడ్, థర్డ్ ఆప్షన్ సల్ఫర్ ఫాస్ఫేట్, ఫోర్త్ ఆప్షన్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్. 2017 ఏపీపీఎస్సీ జరిగినటువంటి ఎగ్జామ్ లో అడిగినటువంటి ప్రశ్న, వాహన బ్యాటరీల తయారీలో ఉపయోగపడేటువంటి విషపూరితమైనటువంటి పదార్థం ఏది అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ ఇనుము, సెకండ్ ఆప్షన్ సీసము, థర్డ్ ఆప్షన్ అల్యూమినియం, ఫోర్త్ ఆప్షన్ రాగి. అలాగే 2017 ఏపీపీఎస్సీలో అడిగినటువంటి మరొక ప్రశ్న, అగ్గిపుల్ల యొక్క తల సాధారణంగా ఏ పదార్థంతో తయారు చేయబడి ఉంటుంది అని అడగడం జరిగింది. సో ఆప్షన్ 1 భాస్వరము, సెకండ్ ఆప్షన్ పొటాషియం, థర్డ్ ఆప్షన్ పొటాష్, ఫోర్త్ ఆప్షన్ ప్లూమ్. ఇక 2019 తెలంగాణ కానిస్టేబుల్స్ ఎగ్జామ్ లో అడిగినటువంటి ప్రశ్న, క్రింది వాటిలో దేన్ని ప్రధానంగా విమానాల తయారీలో ఉపయోగిస్తారు. 1 డ్యూరాల్యూమిన్, 2 జర్మన్ సిల్వర్, 3 గన్ మెటల్, 4 ఇన్వార్. సమాధానాలు కనుక మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. దాదాపుగా ఏ రోజైనా మొత్తం 20 ప్రశ్నలకి సరైన సమాధానాలు ఎవరైనా కామెంట్ చేస్తారేమో అని చెప్పి గమనిస్తూ ఉన్నాము. కానీ మిత్రమా ఎవరూ కూడా సమాధానాలు సరిగ్గా పెట్టడం లేదు. కొందరు మిత్రులు ఈ బిట్స్కి సమాధానాలు కూడా చెప్పేయండి, ఎక్స్ప్లెయిన్ చేసేసేయండి అని చెప్పి అడుగుతున్నారు. మీకు చాప్టర్ చెప్పడం జరిగింది, అందులో కవర్ చేయాల్సినటువంటి టాపిక్స్ గురించి చెప్పడం జరిగింది కదా. కొంచెం శ్రద్ధ పెట్టి ఆ టాపిక్స్ కనుక మీరు శ్రద్ధగా రివైజ్ చేయగలిగితే ఈ ప్రశ్నలకు సమాధానాలు ఖచ్చితంగా అక్కడ దొరికేస్తాయి. ఏవో 10 ప్రశ్నలు 15 ప్రశ్నలు సమాధానాలు తెలుసుకుని బట్టి పట్టడం వల్ల ఉపయోగం లేదని, మనం ఇచ్చేటువంటి వీడియోలు ఆ తరహాగా ఉండవు అని చెప్పి గుర్తించండి. ఇవి జస్ట్ ఆయా విభాగాల నుంచి గతంలో అడిగినటువంటి ప్రశ్నలు తీరును తెలుసుకోవడానికి మాత్రమే. నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్నటువంటి DYO ఆన్లైన్ పరీక్షల గురించి తెలుసుకోవడం కోసం గూగుల్ ప్లే స్టోర్ నుంచి నవచైతన్య కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదా సాయంత్రం సమయాలలో 9640717460 నెంబర్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.